ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో మిమ్మను ఆహ్వానిస్తున్నాను. ఈ దినము దేవుని మహాకృపను బట్టి రోమీయులకు రాసిన పత్రిక ప్రారంభిస్తున్నాం. మొదటి అధ్యాయము 1 నుండి 7 వచనాలు ఈ దినాన ధ్యానించుకుందాం. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడుగా ఉండుటకు పిలువబడిన వాడును, దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడునైన పౌలు, రోమలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి అందరికీ శుభమని చెప్పి వ్రాయున్నది. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. దేవుడు తన కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనములు యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానము చేసెను. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను, మృతుల నుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తులత్వము పొందితిమి. మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, అపోస్తలుడైన పౌలు అనేకమైన శ్రమలు సహించి యెరూషలేములో ఆయా ప్రదేశాలలో యూదుల ద్వారా, మత అధికారుల ద్వారా అనేకమైనటువంటి బాధలు భరించి, అనేక దెబ్బలు తిని ఆయన తను యెరూషలేములో అనేకమైన తనకు తీర్పు తీర్చినప్పుడేమి ఆయనకి ఆయా ప్రదేశాల్లో తన గురించి అనేకమైన బాధలు వేదనలు పెట్టినప్పుడు కానీ ఆయన కైసరి ఎదుట నిన్ను నిలబడాలి అని ఒక మాట చెప్పినందుకు వివిధమైన శోధన శ్రమల ద్వారా ఆయన రోమలోనికి చేరుకున్నాడు. రోమలో ఆయన చెరసాలలో ఉన్నప్పుడు ఆయన సంఘాలకు ఆయన అక్కడ నుండి ఉత్తరము రాయడం ప్రారంభించాడు. అయితే తన మొదటి ఉత్తరము రోమలో ఉన్నటువంటి దేవుని ప్రియులందరికీ, పరిశుద్ధులందరికీ, దేవుని చేత పిలువబడిన వారందరికీ ఆయన శుభమని రోమలో ఉన్నటువంటి భక్త జనాంగానికి ఆయన మొట్టమొదటి ఉత్తరాన్ని ఆయన రాస్తున్నాడు. తన మొదటి వచనంలో తన సంబోధన మనం చూస్తున్నాం. తన గురించి తాను ఏ రీతిగా ఆయన చెప్తా ఉన్నాడంటే, యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడుగా ఉండుటకు పిలువబడిన వాడును అని తనకు తాను ఇంట్రడక్షన్ చేస్తూ ఉన్నాడు. ఒకప్పుడు యేసుక్రీస్తు అంటే పడనివాడు, ఒకప్పుడు యేసు ప్రభు అంటే భయంకరంగా ఆయన అసహించుకునేవాడు. ఇప్పుడు తన ఉత్తరములో ఆయన ఏమి రాస్తున్నాడు అంటే, యేసుక్రీస్తు దాసుడు. అదే సమయంలో అపోస్తలత్వం అనేటటువంటిది అది ప్రభు అయిన యేసు ద్వారా మొదలైంది. యేసు ప్రభువారు తను 12 మంది శిష్యులను పిలిచి అపోస్తలత్వం వారికి ఇచ్చాడు. ఆయన చేత పంపబడిన వారు సర్వాధికారము కలిగి రోగులను స్వస్థపరచడానికి, దెయ్యాలను వెళ్ళగొట్టడానికి, వివిధమైనటువంటి కార్యములు చేసి అపవాది యొక్క రాజ్యాన్ని కూల్చి దైవరాజ్య నిర్మాణార్థమై
అపోస్తులకు యేసు ప్రభు అధికారం ఇచ్చాడు. అయితే యేసును దూషించినటువంటి పౌలు ఇప్పుడు తనను గురించి తను ఏమంటున్నాడంటే, నేను యేసుక్రీస్తు దాసుడును. చివరిలో అపోస్తుడుగా పిలువబడిన వాడు ఈయన పిలువబడ్డాడు? దమస్కు పట్టణానికి వెళ్ళి దేవుని ప్రజలకు హింసించాలని ఆయన ప్రయాణ వెళ్తున్నప్పుడు దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వెలుగులా కనిపించి తనను మాట్లాడతాడు. దమస్కు పట్టణంలో ఈయనతో మాట్లాడుతూ కళ్ళు తెరవబడిన తర్వాత అనేక జనాంగానికి ఈయన ప్రభు పరిచారకుడుగా ఉండబోతున్నాడు, నాకు సూచనగా ఉండబోతున్నాడు, అన్య జనాంగానికి వెలుగుగా ఉండబోతున్నాడని అనేక అధికారము అపోస్తలుడు పౌలుకి ప్రభువైన యేసుక్రీస్తు ఇచ్చి పంపించాడు. అందుకే నేను అపోస్తలుడను అన్నాడు. అయితే దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడైన పౌలు, చూడండి తన ఇంట్రడక్షన్ అద్భుతంగా చెప్తా ఉన్నాడు. కేవలం సువార్త నిమిత్తం ప్రత్యేకించబడ్డాను, అంతేగాని ఏదో పేరు ప్రఖ్యాతి కొరకు కాదు. 12 మంది అపోస్తలుల కంటే నేను చాలా గొప్పవాడు ఉండడానికి అని కాదు. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు సువార్త ప్రకటించడానికి ప్రత్యేకింపబడిన పౌలు తన లేఖలో ఎలా పేర్కొంటున్నాడంటే, రోమలో ఉన్న దేవుని ప్రియులందరికీ. రోమ పట్టణములో అనేక మంది ప్రభునందు విశ్వసించిన వారు ఉన్నారు. ప్రియులు అంటే ఏదో శరీర సంబంధులు కాదు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవునికి ఇష్టమైన వారు ఎవరు అంటే ఆయన యందు విశ్వాసం కలిగిన వారు. రోమలో దేవుని పట్ల విశ్వాసం కలిగిన వారు అనగా ప్రియులైన వారు, అలాగే పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడిన వారు. అనేక మంది రోమలో పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడిన వారికి ఆయన ఉత్తరం రాస్తున్నాడు. ఈరోజు ఒక మాట మనం ఆలోచిస్తే, అనేక దేశాల్లో ఉన్న ప్రజలు చాలామంది ప్రభువును నమ్ముతున్నారు. భార్య, భర్త, పిల్లలు, ఇలా అనేకమైనటువంటి కుటుంబ బాంధవ్యపు ఆ సంఖ్యలలో ఉన్నారు. కానీ ఆర్సీఎం అనే ఒక మాట చూస్తాం. నేను ఆర్సీఎంకి సపోర్ట్ చేసి మాట్లాడుతున్నానని కాదు, కానీ ఈ పదము అక్కడ వర్తిస్తుంది. రోమాలో ఉన్న పరిశుద్ధులుగా అంటే ఈ లోక మాలిన్యత అంటుకోకుండా, స్త్రీలనేమి పురుషులనేమి ఈ లోక సంబంధమైనటువంటి ఎలాంటి కామ వికారములోనికి వారు దిగకుండా పరిశుద్ధంగా ఉండడానికి పిలువబడిన వారికి అపోస్తలుడైన పౌలు శుభమని ఈ ఉత్తరం రాస్తున్నాడు. మొదటిగా వారికి అభినందనలు ఎలా తెలియజేస్తున్నాడు? తండ్రైన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృప సమాధానములు మీకు కలుగునుగాక. దేవుని కృప లేకపోతే మనము బ్రతుకలేము. కనుక అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, మన తండ్రైన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృప సమాధానములు మీకు కలుగునుగాక. దేవుడు తన కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానము చేసెను. అద్భుతమైన విషయం అపోస్తలుడు పౌలు చెప్తా ఉన్నాడు. మన దేవుడు తన కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్త మొట్టమొదటిగా నేను చెప్తున్నానని కాదు, అది పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందుగా వ్రాసాను. ప్రవక్తన యెషయానేమి, ప్రవక్తన యిర్మీయానేమి, అలాగే మోషేనేమి, గొప్ప గొప్ప ప్రవక్తలు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఆయన జననము గురించి, దేవుడు తన కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తు విషయమైన ఆ అద్భుతమైన సువార్తమానము పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందుగా ఆయన వాగ్దానము చేశాను. ఆయన చేసిన వాగ్దానము ఆయన నెరవేర్చడానికి ఆయన చేసిన పని. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను. అద్భుతమైన విషయాన్ని అపోస్తలుడు పౌలు చెప్తా ఉన్నాడు. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానము. ఎందుకంటే
యెషయా ప్రవక్త అంటున్నాడు, దావీదు వేరు చిగురు నుండి, దావీదు మొద్దు నుండి ఆ చిగురు పుట్టును అని, దాని వేరుల నుంచి అంకురంగా ఎదిగి ఫలించును అని. ఈ బైబిల్లో ఉన్న అనేకమైనటువంటి పాత నిబంధన గ్రంథంలో ఉన్న ప్రవచనాలు అది కేవలము ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి చెప్పబడింది. అందుకే అపోస్తలుడైన పౌలు నొక్కి చెప్తా ఉన్నాడు, శరీరమును బట్టి యేసుక్రీస్తు ప్రభు ఎవరు అంటే దావీదు సంతానము. రెండోదిగా మృతుల నుండి పునరుత్థానుడైనందున, చనిపోయి తిరిగి లేచినందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపించబడెను. యేసు ప్రభువారు చనిపోయి తిరిగి లేచుట వలన ఈయన పరిశుద్ధమైన ఆత్మను బట్టి, ఎందుకంటే అందరూ చనిపోతున్నారు, లేవరు కదా, కానీ యేసు చనిపోయి మూడో దినాన తిరిగి లేచినందుకు ఆయన శరీర సంబంధమైన వ్యక్తియే కాదు, ఆత్మ సంబంధమైన వాడుగా ఆయన సజీవుడుగా పునరుత్థానుడిగా లేచి ఉన్నాడు. ఆయన దేవుని కుమారుడు అనబడి ప్రభావముతో నిరూపించబడ్డాడు. ఆయన శక్తి ప్రభావము కలిగిన వాడు. దేవుడికి చావు లేదు. దేవుడు మనం అనుకున్న ప్రతి చోట ఉంటాడు. యేసు 33.5 సంవత్సరాలు ఈ భూలోకం నుండి చనిపోయిన తర్వాత ఆయన లేచి పునరుత్థానుడై ఆత్మ శరీరము దాల్చి అనేక చోట్ల ప్రత్యక్షమయ్యాడు. ప్రభావముతో ఆయన నిరూపించబడ్డాడు. అపోస్తలుడైన పౌలు చాలా లోతైన విషయాన్ని ఆయన ఇక్కడ రోమీయులకు తెలియచేస్తా ఉన్నాడు. ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వమును పొందితేమి. ఇక్కడ అపోస్తలుడైన పౌలుతో కొంతమంది పరిచారకులు ఉన్నారు. పౌలు వారిని కూడా ఆయన బహువచనం వాడి నేను అనే పదము కాకుండా మేము అనే పదము వాడుతున్నాడు. ఎందుకంటే యేసు నామము నిమిత్తము సమస్త జనులకు విశ్వాసమునకు విధేయులగునట్లుగా యేసు ప్రభు ద్వారా మేము కృపను అపోస్తలత్వమును పొంది ఉన్నాము. దేవుని కృపను బట్టి మనం పంపబడకపోతే ఎవరిని మనం ప్రభు విశ్వాసంలోనికి నడిపించలేము. ఓ ప్రియ దేవుని సేవకులారా, దైవ జనంగమా, ఈరోజు మీరు వాక్యం చెప్పిన వెంటనే మార్పు పొంది మీతో పాటు దేవుని సంధికి మనిషి రావాలి అంటే ఆయన కృప మీ మీద ఉండాలి. ఆయన అద్భుతమైన అభిషేకము మీపై పని చేయాలి. సేవకులని చెప్పి మనము తిరిగితే కాదు, మనం అడుగుపెట్టిన ప్రతి స్థలములో నూతన ఆత్మలను సంపాదించాలి. సమస్త జనులు విశ్వాసమునకు విధేయులవ్వాలి. అది దేవుడు ఇచ్చిన గొప్ప ధన్యత, దేవుడిచ్చిన అద్భుత కార్యములు అది. సో ఈ వాక్యములు మనం గమనించినప్పుడు అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, మీరును వారితో ఉన్నవారై యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. ఒకప్పుడు అన్యజనులతో మీరు ఉండిరి, కానీ ఇప్పుడు యేసుక్రీస్తు వారుగా ఉండడానికి పిలువబడి ఉన్నారు. అద్భుతమైన మాట ఇది. ఒకప్పుడు మనము అన్యజనులతో ఉన్నవాళ్ళము, అన్యులుగా ఉండేవారము, కానీ ఇప్పుడు ఎవరి వారం? మనము యేసుక్రీస్తు వారము. అపోస్తలుడైన పౌలు రోమాలో ఉన్నటువంటి అనేక మంది విశ్వసించిన వారికి తెలియచేస్తున్నాడు, ఇప్పుడు మీరు రోమాలో ఉన్నటువంటి అన్య జనాంగములను వారు కాదు, కానీ యేసుక్రీస్తు వారుగా ఉండడానికి మీరు పిలువబడి ఉన్నారు. ఆ అట్టి భాగ్యము ఈరోజు ఇక్కడ వాక్యం వింటున్న ప్రియన సోదరి సోదరుడా, నీవును నేనును మనమును యేసుక్రీస్తు వారుగా ఉండడానికి పిలువబడి ఉన్నాము. అనేక జనములు విశ్వాసులకు
వారి విధేయులగునట్లు ప్రభు మనను ఏర్పరచుకొని ఉన్నాడు. అపోస్తలుడు పౌలు చెప్పిన రీతిగా ఆయన లేఖలో పేర్కొన్నట్లుగా మనము అనేకులకు ప్రభు మార్గం నడిపించువారుగా జీవించడానికి ఆయన కృప మనకు తోడై ఉండునుగాక. ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన ఆ మొదటి ప్రభునైన ఈ అధ్యాయములో, రోమాపత్రికలో అద్భుతమైన మాటలు మేము ధ్యానిస్తున్నాం. క్రీస్తు వారుగా ఉండడానికి మేము పిలువబడి ఉన్నాము. ప్రభువా, ఒకప్పుడు అన్యులుగా ఉండేవారు, ఒకప్పుడు మీ యొక్క బిడలుగా లేనివారు, కానీ మీ అందు విశ్వాసం ఉంచుట చేత మీ వారుగా ఉండడానికి పిలువబడి ఉన్నాం. కనుక మాకును, మా కుటుంబాలకును, మా బంధుమిత్రులకును మీలో ఏకమై ఉండే భాగ్యము కలుగచేసి విశ్వాసమందు స్థిరపరిచి మీ మహిమ కొరికి అందరూ రక్షించబడే భాగ్యము దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనను దీవించునుగాక.